ఆ, ప్రసాద్ యొక్క ఆవేదనను ఆ, నేను నేను ఏమంటున్నాను, ఆ, దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నా. ఆవేదన ఉండి తీరాల్సిందే. కానీ ఆ, ప్రసాద్ యొక్క అభిప్రాయంతో నేను అంగీకరించలేకపోతున్నా. ఆ, ఎందుకు అని అంటే ఎన్నికలు వేరు, ఆ, హిందుత్వం వేరు. ఎన్నికలు అనేవి ఒక అంశం ఆధారంగా జరగవు ఎప్పుడు కూడా. ఎన్నికలు అనేవి ఆ సామాన్యుడికి ఏది పట్టడం లేదు. సామాన్యుడికి ఆ నాకు రూపాయలు ఆ వస్తున్నాయి అని అంటే రూపాయలు ఇస్తామంటున్నారండి. ఏది మేనిఫెస్టోలో, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇప్పుడు ఉదాహరణకు దళిత బంధు ఉంది, లేకపోతే ఇంకా కొన్ని స్కీమ్స్ ఉంటాయి. ఎంత అట్రాక్షన్ అండి, 10 lakhs అంటే ఎంత అట్రాక్షన్. ఒక ఎన్నికలో, హుజురాబాద్ ఎన్నికలో ఓటును మార్చాలంటే 10 లక్షలు అయినా పర్వాలేదు చల్. సో ఇట్లా ఇప్పుడు ఫ్రీ బీస్ కానీ గ్యారంటీలు అనే పేరు మీద ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి అంశాలు కనుక హిందుత్వం అనే ఒక పేరు మీద ఎన్నికలు జరగవు, ఒకటే పేరు మీద ఎన్నికలు జరగవు. అందుకని ఆ అయోధ్య విషయమే ఉంది. అయోధ్య చర్చకే రాలేదే పెద్దగా. మన కళ, మన డ్రీమ్ అది. 500 years పోరాటం తర్వాత ఒక జాతి ఆత్మాభిమానం నిలబెట్టుకున్నది. రాముడిని, ఎంతెంత ఆరాధ్యుడైనటువంటి రాముడిని టెంటులో చూసి చూసి కలత చెందినటువంటి సమాజం హిందూ సమాజం చివరకు ఒక భవ్యమైన మందిరంలో ఆయనను చూడడం అనేది ఒక డ్రీమ్. ఇది 500 years డ్రీమ్ నెరవేరు. కానీ ఎన్నికల అంశం వచ్చేసరికి ఆ అంశము ముందుకు రావడం లేదు. ఆ అంశము సామాన్యుడికి అది ప్రధానమైన ఎజెండా కాదు. నీకు నాకు అది ప్రధానమైన ఎజెండా. నెరవేరింది, ఇంకా ఈ దెబ్బతో అందరూ ఓట్లేస్తారు. నో, అసలు వేయరు. అసలు అది చర్చనీయాంశం కూడా. దీని కొరకు ఓటేయండి అని కూడా మోడీ ఏం అడగలేదు. రామ మందిరం కట్టాను అని, కట్టాము, పూర్తి చేశాము అని మాత్రమే చెప్పారు అంతే. ఇంతకాలం వెయిటింగ్ లో ఉన్నది ఇప్పుడు మనం పూర్తి చేసుకున్నాము అని చెప్పారు. కానీ నాకు ఆకర్షణ రూపాయలు, 20 లక్షల రూపాయలు, ఇంకేదో ఇవన్నీ ఉన్నాయి. బస్సులో ఫ్రీగా ప్రయాణం చేస్తా నేను, ఆహా ఎంత బాగుంది అని ఓ మహిళ ఓటేస్తుంది. సో ఇలాన్ని ఓటింగ్ అనేది అనేక అంశాలతో కూడుకున్నటువంటి విషయం కనుక రెఫరెండం, హిందుత్వం పైన జరిగే రెఫరెండం మాత్రం కాదు. అందుకని నా పాయింట్ ఏంటంటే అమారా ప్రసాద్ ఆవేదనను నేను అర్థం చేసుకుంటూనే ఆలోచన విషయంలో ఇది సరి అయింది కాదు. అంత ఎమోషనల్ గా మనము ఈ దిక్కుమాలిన జాతి, అదే లేకపోతే బానిసత్వానికి అలవాటు పడే జాతి అనేటువంటి ఈ ప్రకటన ఏదంటే అమారా ప్రసాద్ లాంటి వాడు హిందుత్వవాది, పచ్చి హిందుత్వవాది నోటి నుంచి వింటే నేనెంత డిసప్పాయింట్ అవుతా అని అంటున్నా. ఓకే, ఇంకోసారి ఒక ఐడెంటిటీ, హిందుత్వం అనే దాంతో ఐడెంటిఫై అయినటువంటి ఒక వ్యక్తి మేమంతా గర్వపడతాం. ప్రసాద్ మా హిందుత్వాన్ని ప్రొపగేట్ చేస్తూ ఇంత బాగా మాట్లాడతాడు అని ఆయన ఫాలోవర్స్ అనుకుందాం. మేమంటే దానికి ఆయన ఫాలోవర్స్ అంటారు. మేమేం చేయము, ఇంకా వింటుంటాము, ఆనందపడుతుంటాం. ఎస్, ఎవరో ఒక మా వాయిస్ వినిపిస్తున్నా, నా మనోభావాన్ని వినిపిస్తున్నాడు కనుక ఐ విల్ బి హ్యాపీ. అండ్ ఆల్వేస్ చాలా ఇదిగా పెద్ద హై ఒపీనియన్ తో చూస్తుంటాం ప్రసాద్ లాంటి వాళ్ళని. కానీ ప్రసాద్ నోటి నుంచి హిందుత్వాన్ని తిడుతూ ఒక మాట వచ్చింది అనుకో, అంటే అప్పుడు పొగుడుతూ మాట్లాడకునింటే ఇప్పుడు తిట్టినా నేనేమనుకో. రెండు అయ్యేసరికి నాకేమైపోతుంది, నేనేం కావాలని అంటున్నా మధ్యలో. సో అందుకని హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఏ బండిల్ ఆఫ్ ఎమోషన్స్. అందుకే నేను ఎప్పుడు అంటున్నా, ఒక టీచర్ గా అందరికి చెప్తుంటా, మనిషి అంటే కేవలము బ్లడ్ అండ్ మజిల్స్ ఉండేది కాదు. హ్యూమన్ బీయింగ్ అంటే బండిల్ ఆఫ్ ఎమోషన్స్. కనుక ఈ ఎమోషన్స్ ను ఎవరైతే నియంత్రణలో ఉంచుకుంటారో, ఎమోషన్స్ ఎటువంటివి అంటే హార్మోనియం లాంటివి. కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యం, ఇవన్నీ ఎమోషన్స్.
వీటిని ఎంత ప్రాపర్ గా మనము ఉపయోగిస్తే లైఫ్ అనేది అంత స్వీట్ గా ఉంటుంది. Yes. అందుకని నేను ఏమంటున్నా అంటే హిందుత్వం మీద 100 years పనిచేసింది సంఘం. Yes. 100 years, ఇప్పుడు 100 years RSS సెలబ్రేషన్ జరగబోతున్నాయి. ఈ 100 years లో వందల మంది పెళ్లి పెటాకులు లేకుండా ప్రచారకులుగా లైఫ్ ఇచ్చారు. Yes, sir. లైఫ్ ఇచ్చారు, ఓపికతో పనిచేస్తున్నారు. ఎన్నో అడ్డంకులు వచ్చినాయి, ఎన్నో డివిజన్ చేశారు, ఎంతో సమాజంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. అవును సార్. నక్సలిజం పైన పోరాటం చేశారు, వందల మందిని పోగొట్టుకున్నాం. 100 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆర్ఎస్ఎస్ పని ఎంత ఉంది అంటే అది ఇన్కంప్లీట్ గా ఉంది. పెళ్లి లేదు, ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఏది లేకుండా పనిచేస్తున్నారు. అందుకని నా పాయింట్ ఏంటంటే చాలా మంది హిందుత్వం కోసమే జీవించే వాళ్ళు, హిందుత్వం కోసమే మరణించిన వాళ్ళు ఉన్నారు కనుక మనము డిసప్పాయింట్, అందులో మనం ఒక భాగం, చిన్న భాగం. సో దానికన్నా డిసప్పాయింట్ అయిన కన్నా వాట్ టు డూ అని, నెక్స్ట్ ఏంటి అనే ప్రశ్న వస్తుంది ప్రతిదానికి కూడా. ఇది ఇలా జరిగింది, ఇది జరిగింది, దీన్ని అవగాహన చేసుకున్నాం, కానీ నెక్స్ట్ నేను ఏం చేయాలి అనేది మాత్రమే మనం కావాలి. కానీ సోషల్ మీడియాలోకి వచ్చేసి నెగిటివ్ ఎమోషన్స్ ను మొత్తము పబ్లిక్ ముందర పెట్టడం వల్ల మనము చేసిన మేలు కన్నా కీడు చేసిన వాళ్ళం అవుతున్నాము అనేటువంటి ఆవేదన నాది, నా ఆవేదన ఇది. ప్రసాద్ లాంటి వాళ్ళ నేను ఒకసారి నా జవాబు. ఎస్ సార్, అమర ప్రసాద్ గారి దగ్గరికి